జగన్ ఉన్నప్పుడే బాగుంది. అంత మాయ చేసి ఓట్లు గెలిపించేసి వీళ్ళు ఇదే రాజకీయం చేశారు. అంటే మేమేమో మాయం చేయలేదు, జగన్ ప్రభుత్వం వల్ల ప్రజలు ఏమలా ఈవీఎంలే మొత్తం మోసం, అవే మోసం. మోడీ ఎక్కడుంటే అక్కడే గెలిచింది. అది మెయిన్ రాజకీయం. మోడీ ఎక్కడుంటే అక్కడ గెలిచింది. వైసీపీ ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేక వాళ్ళు ఓడిపోయారు. అట్లా ఏం కాదు, మోసం చేశారు. ఈవీఎంలే మోసం చేశారు, మార్చేశారు. తల్లికి వందనం కింద 15,000 ప్రతి అంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాం. ఇవ్వాలిగా, ఇచ్చినప్పుడు అప్పుడు సంగతి అప్పుడు మాట్లాడితే వేరేలాగా. మళ్ళీ ఇవ్వలేదుగా, ఇంతవరకు ఏం రాలేదు అసలు. ఒక పెన్షన్ ఇచ్చారు 10 తారీఖు, రావాలి. పడతాయి గ్యారెంటీ లేదు. ఎప్పుడు దిగిపోయి ముందు వేస్తాడు మళ్ళీ అంతే. జగన్మోహన్ రెడ్డి కంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ హామీలు ఇచ్చారు కదా, అవన్నీ నెరవేరాలి కదా. జగన్మోహన్ వచ్చినప్పుడు అన్ని నెరవేర్చాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాడు, ఒక పెన్షన్ ఇచ్చాడు. ఇంకేం నెల అయిపోయింది వచ్చేసి 2 నెలలు రన్నింగ్ అవుతుంది. అప్పుడు రావాలి కదా. ఇంకా జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాలు అన్ని ఎందుకు అన్ని వచ్చినాయి. ఏం పథకం రాలేదు, అన్ని వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి పరిపాలన మొత్తం అవినీతి పరిపాలన అంటారు. వీళ్ళదే అవినీతి పరిపాలన, టీడీపీ వాళ్ళది అవినీతి పరిపాలన. ఇప్పుడు మరి ఉచిత ఉసుకు తీసుకొస్తున్నారు, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఒకరికన్నా ఇచ్చాడు ఇంతవరకు? ఒకళ్ళని తెచ్చి ఇల్లు కట్టుకున్నారా?